హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ మోతీచూర్ లడ్డు అండి. స్వీట్ షాప్లో చేసుకునే విధంగా అంతే టేస్టీగా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. ముందుగా అయితే 1 కప్ శనగపిండి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సోడా ఉప్పు ఉంటుంది కదా, అదైతే కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ వాటర్ అయితే వేసుకోవాలి. 1 కప్ శనగపిండికి అయితే 1 కప్ వాటర్ అయితే పోసుకొని ఇలాగా నీట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి అనేది కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని హీట్ అయ్యాక మనం ముందుగా కలిపెట్టుకున్న శనగపిండి ఉంటుంది కదా, ఇది చిల్లు గంట ఉంటుంది కదా, అందులో వేసి ఇలా పూస అయితే పట్టుకోవాలి. మనం పూస మరీ ఎర్రగా కాలనవసరం లేదు, ఒక 50% కాలితే సరిపోతుంది. ఇలా కాలితే సరిపోతుంది. ఇవి కొంచెం కాలిన తర్వాత పక్కకైతే తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం చల్లారిన తర్వాత కొంచెం మిక్సీ పడితే సరిపోతుంది. ఎక్కువ మెత్తగా అవసరం లేదు, కొంచెం గరుగ్గా మిక్సీ పడితే సరిపోతుంది. ఇప్పుడు 1 కప్ శనగపిండికి అయితే 1.5 కప్ షుగర్ అయితే వేసుకోవాలి. ఒక 1/2 కప్ వాటర్ అయితే పోసుకొని పాకం పట్టుకోవాలి మనకి. ఇప్పుడు ఇలా బాగా తెరులుతున్నప్పుడు మనకు పాకం వచ్చిందో లేదో ఇలాగ కొంచెం ఒక ప్లేట్లో వాటర్ అయితే తీసుకుని ఇలా కొంచెం వేస్తే మనకి ఆ పాకం అనేది వాటర్లో మిక్స్ అవ్వకూడదు. మనకైతే పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం ఫుడ్ కలర్, కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకొని ఇలా పాకంలో అయితే వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కలిసిన తర్వాత యాలకులు ఉంటాయి కదా, యాలకులు కొంచెం మెత్తగా పొడి చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి కొంచెం గట్టిగా అవ్వాలి, ఎందుకంటే మనం లడ్డూలు కట్టుకోవాలి కదా. లడ్డూలు కట్టుకోవడానికి వచ్చేంత వరకు అయితే కొంచెం చిక్కబడనివ్వాలి. ఇప్పుడు కొంచెం బాదం పప్పు ఉంటుంది కదా, అలా సన్నగా కట్ చేసి ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనమైతే ఆ లడ్డూలు అయితే కట్టుకోవచ్చు. మరి ఇంకా కొంచెం సేపు వండితే పొడి పొడి అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడే మనం లడ్డూలు కట్టుకోవాలి. వీటికైతే కొంచెం జీడిపప్పు అయితే ప్రతి ఒక్క లడ్డుకి అయితే ఇలా పెట్టుకున్నాను నేను. పెట్టుకోకపోయినా పర్లేదు. ఫస్ట్ టైం కానీ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నా నోటిఫికేషన్స్ అనేది మీ వరకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి మోతీచూర్ లడ్డూలు అయితే తయారైపోయాయి. మీరు నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ట్రై చేసేయండి అండ్ కమెంట్లో కమెంట్ చేయండి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.